అంతరాత్మలో స్థిరమైన మనసు పుట్టించు. నాయందు శుద్ధ హృదయని పుట్టించు. నా అంతరాత్మలో స్థిరమైన మనసు పుట్టించు. నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయొద్దు. పరిశుద్ధ ఆత్మను నా నుండి తీసివేయొద్దు. నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయొద్దు. పరిశుద్ధ ఆత్మను నా నుండి తీసివేయొద్దు. నీ రక్షణ ఆనందం మరలా పుట్టించుము. నాకు మరలా పుట్టించుము. నాకు మరలా పుట్టించుము. నీ వాత్సల్యం, నీ బాహుల్యం, నీ కృప కనికరము చూపించుము. నీ వాత్సల్యం, నీ బాహుల్యం, నీ కృప కనికరము చూపించుము. పాపము చేశాను, దోషినయున్నాను. పాపము చేశాను, దోషినయున్నాను. తెలిసియున్నది నా అతిక్రమమే. తెలిసియున్నది నా పాపములే. తెలిసియున్నది నా అతిక్రమమే. తెలిసియున్నది నా పాపములే. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా. దేవుని సన్నిధిలో మన పాపాలు ఒప్పుకుందాం. యథార్థ హృదయంతో, యథార్థ మనస్సుతో, యథార్థంగా ఒప్పుకుందాం. కేవలం పాట పాడడం మాత్రమే కాదు, నువ్వు ఎంతవరకు, నేను ఎంతవరకు హషేముకు దగ్గరగా ఉండగలగడానికి ప్రయత్నిస్తున్నాం. ఎంత సమీపంగా మనం వెళుతున్నాం, ఎంత క్లోజ్గా ఉండగలుగుతున్నాం. ఆయన కోరుకున్నట్టు, ఆయన ఆశిస్తున్నట్టు. ఆయన చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధంగా ఉండండి. నేను నమ్మదగిన వాడను, మీరును నమ్మదగిన వారుగా ఉండండి.
నేను దయ చూపించు వాడను, మీరు కూడా దయ చూపించు వారుగా ఉండండి. నేను కనికరము చూపు దేవుడను, మీరు కూడా కనికరము చూపే వారిగా ఉండండి. నేను అబద్ధములు ఆడను, మీరు కూడా అబద్ధములు ఆడకుండా ఉండండి. నేను సత్యవంతుడైన దేవుడను, మీరు కూడా సత్యవంతులుగా ఉండండి. నేను పరిశుద్ధుడను, మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి. నేను లక్షోనారా చేయను, మీరు కూడా లక్షోనారా చెయ్యకుండా ఉండండి. నేను చెడు మాట్లాడను, మీరు కూడా చెడు మాట్లాడకుండా ఉండండి. ప్రియమైన సంగమా, యథార్థ హృదయంతో ఈ ఉదయ కాలము మన హృదయాలు తెరుచుకుందాం. కేవలం నోటితో మాత్రమే వద్దు, కేవలము పాట మార్కే వద్దు. మన జీవితాలు మారాలి, నా అంతరాత్మ మారాలి, నా హృదయం మారాలి, నా మనస్సు మారాలి. నేను ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. గత నెలలో ఉన్నట్టుగా నేను ఈ నెలలో ఉండకూడదు. గత నెలలో నేను జీవించినట్టు జీవితము ఇప్పుడు ఉండకూడదు. నేను నూతనంగా మారాలి. నేను నూతన హృదయముతో నూతన సృష్టిగా నేను సృజించబడాలి. అందుకు గాని మీ జీవితాలు సమర్పించుకోండి. యథార్థ హృదయంతో ఒప్పుకోండి. ప్రతి తప్పును పశ్చాత్తాప హృదయముతో ఒప్పుకోండి. విరిగి నలిగిన హృదయమును ఆయన అలక్ష్యము చేయని దేవుడు. విరిగి నలిగిన హృదయమును అలక్ష్యము చేయని దేవుడు. మీ హృదయాలు కుమ్మరించండి. ఎవరైతే తనకు నిజముగా మొరపెడతారో, ఎవరైతే తనకు నిజముగా మొరపెడతారో వారికి సమీపంగా వచ్చే దేవుడు ఆయన. అవును ప్రియమైన సంగమా, ప్రియమైన సమాజమా, నీకు నిజంగా దేవుని సన్నిధి కావాలా? యథార్థంగా అడుగుతున్నావా? నిజంగా దేవుడు నీతో ఉండాలా? నీ గృహములో ఉండాలా? నిన్ను నడిపించాలా? నీ జీవితం అల్ల కల్లోలంగా ఉంది కదా, నీ జీవితము సమాధానం లేక ఉంది కదా, నీ జీవితము గందరగోళంగా ఉంది కదా. అలాంటి స్థితిలో నీకు కావాలి దేవుని సన్నిధి. అవును, ఎవరైతే యథార్థంగా ఆశయం దగ్గర ఒప్పుకుంటారో, అయ్యా ఇక నేను జీవించిన ఈ మాయ అబద్ధపు మోసకరమైన జీవితం చాలు, నేను ఎదుట నిందారహితమైన జీవితము జీవించడానికి ప్రయత్నిస్తాను. నా చూపులు మార్చుకుంటాను. నా తలంపులు, నాలో ఉన్న ప్రతి విధమైన నెగిటివిటీ, నాలో ఉన్న ప్రతి విధమైన అసూయ చూపు, నాలో ఉన్న ప్రతి విధమైన అహంకారపు చూపు, నాలో ఉన్న ప్రతి విధమైన కామము చూపు, కోరికలతో కూడిన చూపులన్నిటిని మార్చుకుంటాను. నా స్థితిని మార్చే ప్రయత్నము చేసుకుంటాను. నాకు సహాయము చేయండి. నీ వాత్సల్యం, నీ బాహల్యం, నీ కృప, నీ కనికరము నా పైన రానిమ్ము. యథార్థంగా అడుగుతున్న వారికి, యథార్థ మనసుతో యథార్థ హృదయంతో అడుగుతున్న వారికి ఆయన సమీపంగా వచ్చి ఆయన కృప చూపించే దేవుడై ఉన్నాడు. రండి, చేతులెత్తి హృదయాలు తెరుచుకొని యథార్థ మనస్సుతో యథార్థ హృదయంతో అడుగుదాం. వాత్సల్యం, నీ బాహుల్యం, నీ కృప కనికరం చూపించుము. నీ వాత్సల్యం, నీ బాహుల్యం, నీ కృప కనికరం చూపించుము. పాపము చేశాను, దోషినయున్నాను, పాపము చేశాను, దోషినయున్నాను, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపమే, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపమే. నీ సన్నిధిలో నా పాపమే ఒప్పుకొందునయ్యా. నీ సన్నిధిలో
కలుగా చేయము. అడుగుదాం, శుద్ధ హృదయం కలుగా చేయము. శుద్ధ హృదయం కలుగా చేయము. నాలో సత్యం నాకు కావాలి. నా తండ్రి, ఈ జ్ఞానం లేక నేను నశించిపోతాను. నీ వాక్యం చెబుతుంది, నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారు. నీ పరలోక జ్ఞానము చేత నేను నింపబడినట్లు నా జీవితాన్ని దర్శించండి. నాలో నా ప్రతి విధమైన అంధకారం తొలగించి నా హృదయాన్ని శుద్ధీకరించి పరిశుద్ధపరచమని అడుగుతున్నాను. ప్రతి చీకటి తొలగించండి. నీ జ్ఞానము చేత నేను వెలిగించబడినట్లుగా నా హృదయాన్ని దర్శించమని కోరుతున్నాను. నీ జ్ఞానమును నీ సత్యమును నా ఆంతర్యములో పుట్టించుము. నీ జ్ఞానమును నీ సత్యమును నా ఆంతర్యములో పుట్టించుము. ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం. ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం కలుగజేయుము. నా హృదయములో కలుగజేయుము. నా హృదయములో కలుగజేయుము. నా హృదయములో కలుగజేయుము. నా హృదయములో నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయ్యా. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయ్యా. శుద్ధ హృదయం కలుగా చేయము. శుద్ధ హృదయం కలుగా చేయము. నాలో చేశాను. I am a sinner. I am a sinner. Please help me to come on. నన్ను శుద్ధీకరించి, నన్ను పరిశుద్ధపరిచి, నూతన నెలలో నడిపించబడినట్లు నాకు శుద్ధ హృదయం కలుగజేయండి. నేను ఒప్పుకుంటున్నాను, నాలో నా ప్రతి తప్పు, నాలో నా ప్రతి పాపమును నేను ఒప్పుకొని విడిచిపెడుతున్నాను. నా కళ్ళల్లో నా పాపము, నా ఆలోచనలో నా పాపము, నా నోటి మాటలలో నా పాపాన్ని నేను తొలగించుకుంటాను. ఓ పరిశుద్ధమైన పాత్రగా నా హృదయాన్ని నీ కొరకు నేను ఉంచుకుంటాను. పరిశుద్ధాత్మతో నన్ను నింపు. ప్రియమైన సంగమా, నీ హృదయం పరిశుద్ధపరచబడితేనే తప్ప పరిశుద్ధాత్మ నీలోనికి రాలేదు. పరిశుద్ధాత్మతో మనం నింపబడాలంటే మనం అందరం మన హృదయాలు శుద్ధీకరించుకొని దేవుని వాక్కుల చేత నింపుకొని ఆయన ప్రసన్నత కొరకు మనం అందరం కూడా ఎదురు చూడాలి.
ప్రపంచంలో పరిశుద్ధమైనది, ఉన్నతమైనది, ఉత్తమమైనది, యథార్థమైనది ఏదైనా ఉన్నది అనంటే ఓన్లీ వన్ హషేమ్ నామం మాత్రమే. అది పరిశుద్ధమైనది, పవిత్రమైనది, యథార్థమైనది, నమ్మదగినది. దేర్ ఇస్ నో అదర్ గాడ్. నేనే దేవుడను, నేను తప్ప వేరే దేవుడే లేడు. నేనే మిమ్మల్ని విమోచించువాడు, నేనే మిమ్మల్ని రక్షించువాడు. నేనే దేవుడనని తన నామాన్ని అబ్రహామునకు, ఇస్సాకునకు, యాకోబునకు పరిచయం చేసి వెల్లడి చేసుకున్న, సీనాయి పర్వతం మీద తన నామాన్ని చాటించుకున్న ఘనుడైన దేవుడు ఆయన. ఇశ్రాయేల్ దేవుడే దేవుడు. ఎలోహే ఇశ్రాయేల్, ఇశ్రాయేల్ దేవుడే నిజమైన దేవుడు. నీ నామం పరిశుద్ధమైనదే. కొరకు ఒక పాత్రగా సిద్ధపరచుకుంటావో, ఒక మంచి పాత్రగా మంచిని నింపుకుంటావో,
ఎప్పుడైతే నీ హృదయాన్ని ఒక శుద్ధ పాత్రగా పెట్టుకుంటావో, ఆ పాత్రలో తన ఆత్మను, తన పరిశుద్ధ ఆత్మను కుమ్మరించు దేవుడు. నీకు దేవుని ఆత్మ కావాలా? దేవుని ఆత్మ చేత నడిపించబడాలా? అయితే నీ హృదయాన్ని శుద్ధీకరించుకో, నీ మనస్సును శుద్ధీకరించుకో, నీ ఆలోచన శుద్ధీకరించుకో. ప్రతి విధమైన కల్మషాన్ని నీ జీవితంలో నుంచి తొలగించుకో, ప్రతి చెత్త తొలగించుకో. పరిశుద్ధ ఆత్మ చేత నువ్వు నింపబడతావు, దేవుని ఆత్మ చేత నింపబడతావు. ఎవరైతే తనకు నిస్సుమగా మొరపెడతారో, ఎవరైతే తనకు నిస్సుమగా వేడుకుంటారో, ఎవరైతే యథార్థ హృదయముతో తన మనస్సులలో దేవా ఐ నీడ్ యు, నీవు నాకు కావాలి, నీ సన్నిధి కావాలి. మోషే గారు చెబుతున్నారు కదా, నీవు లేకుండా, నీవు రాకుండా మేము ఒక్క అడుగు కూడా ముందుకు వేయము. సొలొమోను గారు చెప్తున్నారు, దావీదు గారు చెప్తున్నారు, అషేము ఇల్లు కట్టించని ఎడల, అషేమే గృహం కట్టకపోతే దాన్ని కట్టుచున్న వారి ప్రయాసము వ్యర్థము. అషేము నా జీవితంలో లేకపోతే నా జీవితం వ్యర్థం. అషేము నాలో లేకపోతే నా జీవితం వ్యర్థం. ఆయన సన్నిధి నాకు లేకపోతే నా జీవితం శూన్యం. I want your presence. I need your presence. నీ సన్నిధితో నన్ను నింపు దేవా, నీ ప్రసన్నతతో నన్ను ఆవరించు. పరిశుద్ధ దేవుని దేవా, నీ ఆలయము కట్టి ప్రతిష్ఠించినప్పుడు షకీనాతో దర్శించిదివే. నీ ఆలయము యాజకులు సేవ చేయలేకపోయారే. అట్టి ప్రసన్నత చూడగలనా? అట్టి సన్నిధి అనుభవించగలనా? ఓ దేవా, నేను నీ కొరకు నా హృదయాన్ని సిద్ధపరచుకుంటాను. నాలో ప్రతి విధమైన కల్మషాన్ని నేను తొలగించుకుంటా. నన్ను దర్శించు. I want to see you. I want to see you. I want to feel you. I want to be filled by your spirit. నేను నీ ఆత్మ చేత నింపబడాలి. నీ సన్నిధి నేను అనుభవించాలి. నీ సమీపత్వాన్ని నేను చూడాలి. మోషే, అహరోను, యాజకులు నీ సన్నిధిని అనుభవించారే. నీ క్లోజ్నెస్ అనుభవించారే. ఆ క్లోజ్నెస్ నాకు ఇవ్వవా? ఆ క్లోజ్నెస్ నన్ను నడిపించవా? నేను నీ కొరకు నీ సన్నిధి కొరకు నన్ను నేను సమర్పించుకుంటాను. I will live for you. నా జీవితము నీవు లేకపోతే నా జీవితం శూన్యం. నీ వాక్కు లేకపోతే నా జీవితం శూన్యం. నీ సన్నిధి లేకపోతే నా జీవితం శూన్యం. ఈ ప్రపంచమందు ఎన్ని ఉంటే ఏంటి, ఎవరు ఉంటే ఏంటి, ఎంత ఆస్తి ఉంటే ఏంటి, ఎంత డబ్బులు ఉంటే ఏంటి, నీవు లేకపోతే మా జీవితాలు శూన్యమే. అషేము పట్టణాన్ని కాపాడని ఎడల ఆ పట్టణాన్ని కావలి కాల్చున్న వారి ప్రయాసము వ్యర్థమే. నన్ను నేను ఎంత చూసుకున్నా, నన్ను నేను ఎంత కాపాడుకున్నా, నీవు కాపాడకపోతే నా జీవితము శూన్యం. నా జ్ఞానము, నా తెలివి నాకొద్దు దేవా. నేను నా జ్ఞానం మీద నేను ఆధారపడను, నా తెలివి మీద నేను ఆధారపడను, నా మేధస్సు మీద నేను ఆధారపడను. నేను మట్టిని. I am nothing but a dust. I am nothing but dust. Please help me. నేను నీ మీద ఆధారపడి నీ యందు సదాకాలము నా గురి నిలుపుకొనున్నట్లుగా నా హృదయాన్ని దర్శించవా? నా కన్నులు ప్లీజ్ నీ వైపు మాత్రమే కేంద్రీకరించి ఉంచుకొనున్నట్లు. ఇంకా వేరేది ఏది నాకు వద్దు. యు ఆర్ మై లార్డ్, యు ఆర్ మై గాడ్. నీ సన్నిధి, నీ ప్రసన్నత నాకు తోడై ఉంటే అది చాలు. నీ భక్తుడు చెప్పిన మాటను నేను బ్రతిమిలాడుచున్నాను. సదాకాలము నీ యందు నా గురి నిలుపుచున్నాను. ఈ ప్రపంచంలో ఇంక దేని మీద గురి నిలిపినా అది శూన్యమే. తర్వాత కొద్ది కాలం తర్వాత అది నీరు గారిపోతుంది. నీ యందు నమ్మిక ఉంచువారు ఎప్పుడు కూడా కదల్చబడరు. స్థిరముగా నిలబెట్టే దేవుడము, ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు.
ఇశ్రాయేలు కాపాడువాడు, కునుకోడు, నిద్రపోడు. మమ్మల్ని కాచి కాపాడి మమ్మల్ని సర్వసత్యంలో నడిపించమని మా జీవితాలు నీకు సమర్పించుకుంటున్నాం.